ఇది క్రికెట్ మ్యాచ్ కాదురా బాబు! టీమిండియా వరల్డ్ కప్ కోసం అపోనెంట్ టీమ్‌లకి ఇచ్చిన వార్నింగ్‌లా ఉందసలు. న్యూజిలాండ్ 150 పెట్టాం కదా! సేఫ్ స్కోరు. మరి పెద్ద స్కోర్ ఏం కాదు. అట్లని చిన్న స్కోర్ కూడా కాదు. ఒక సేఫ్ స్కోర్ పెట్టినాం కదా! అని చెప్పని అనుకున్నాం. అంతలోపే ఇండియా డ్రెస్సింగ్ రూమ్ నుంచి 10 ఓవర్లు చాలులే మాకు అని చెప్పేసి వాళ్ళనన్నారు. అభిషేక్ శర్మ బ్యాట్ పట్టిండు. బాల్ మాత్రం డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్‌లో కూడా కనిపించకుండా పోయింది. జస్ట్ 20 బాల్స్ 68 రన్స్. 340 స్ట్రైక్ రేట్ అసలు మామూలు స్ట్రైక్ రేట్ కాదు. ఇది బౌలర్‌లకు టెన్షన్ రేట్ అని చెప్పొచ్చు. అసలు ఇంకో విషయం ఏందనంటే ఈ 20 బాల్స్‌లో జస్ట్ ఒక్క డాట్ బాల్ కూడా లేదు అభిషేక్ శర్మది. సూర్యకుమార్ ఇక షాట్ చూసినా ఫీల్డర్ మాత్రం ఇది క్రికెట్ షాటా లేకపోతే విజువల్ ఎఫెక్ట్సా అన్నట్టు మొత్తం అన్నీ తీసుకపోయి బాల్లన్నీ బౌండరీ అవతలకు నెట్టేసిర్రు వీళ్ళిద్దరు కలిసి. అంతలో ఇషాన్ కిషన్ ఏమన్నా తక్కువ. ఆయన కూడా ఆడినంత వరకు మంచిగా ఆడిండు. అసలు బౌలర్‌లకు మాత్రం ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు, ప్లాన్ సి లేదు. ఇండియన్ ప్లాన్ మాత్రం డైరెక్ట్ అన్నీ కొట్టి పడేయడమే బయటికి. బౌండరీ బయట పడేయడమే అన్నట్టు. అసలు 10 ఓవర్లలో పూర్తయ్యే స్కోర్ అది 155. అసలు దీన్ని చూసిన తర్వాత ఎంపైర్‌లు కూడా షాక్ అయిపోయారు. ఇంకా ఓవర్లు మిగిలున్నాయే అసలు ఇంత తొందరగా కొట్టేసిర్రు వీళ్ళకేమైనా హరి ఉందా అని చెప్పేసి అంత ఫీల్ అయిపోతున్నారు కావచ్చు. కానీ ఆ గౌహతిలో మ్యాచ్ చూడడానికొచ్చిన ఆ ఆడియన్స్ మాత్రం ఏ ఒక్కరు కూడా జస్ట్ గింత కూడా డిసప్పాయింట్ కాకుండా ఇండియన్ టీమ్‌ని అంత చీర్ చేసిర్రు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకనంటే 155 స్కోర్‌ని జస్ట్ 10 ఓవర్స్‌లో కొట్టడం అంటే మామూలు విషయం కాదు. వచ్చిన ఆడియన్స్‌కి గాని దాన్ని లైవ్‌లో విట్‌నెస్ చేసిన ప్రతి ఒక్క ఆడియన్ గాని అస్సలు సూపర్ హ్యాపీ. ఈ ఇండియా ఏదైతే చేసిందో అది జస్ట్ ఇక్కడ న్యూజిలాండ్ సీరీస్‌ని కొట్టడమే కాదు, వరల్డ్ కప్‌లో కూడా వచ్చే అపోనెంట్ టీమ్‌లకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోయింది మొత్తం. ఇంకెవడైనా రండ్రా బాయ్ చూసుకుందాం మేము వరల్డ్ కప్‌నైతే మేము కొట్టేసుకపోతాం అన్నట్టు ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చింది. సో మీరేమంటారు? టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తదా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యాజిత్ పాషా.